గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. సో ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం మొదటిగా చూసినట్లయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలు అంటే మనకిచ్చినది మహిళలకు వందనం అంటూ ఇటు ప్రధాని మోదీ ఉన్నారు, అక్కడ మరి కాంగ్రెస్ అధిష్టానమైనటువంటి సోనియా గాంధీ కూడా ఉన్నారు. సో మహిళలకు సంబంధించి మరి వాళ్ళకి వందనం అంటూ ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ అయితే మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అంటే పార్లమెంట్లో మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలుపుతున్నారు లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు, తెలంగాణ ఏర్పాటులో నెత్తురు చిందింది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. తెలంగాణ కోసం నెత్తురు చిందినటువంటి రోజులు, అలాంటి పరిస్థితులు ఎన్నో చూసామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూస్తే ఇరు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకోలేదు అంటూ కూడా మరి చెప్తూ ఉన్నారు. అటు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అన్ని రాష్ట్రాలు కూడా మరి సంబరాలు అయితే చేసుకోలేదు. తెలంగాణ ఏర్పాటు కోసం నెత్తురు చిందినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం అన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే భగవంతుడు నన్ను ఎంపిక చేశాడు అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే మహిళల బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన విధానం ఇది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇక ఖార్గే, నిర్మల మధ్య మాటల యుద్ధం కొనసాగింది కొంత అనేది కూడా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఖార్గే, మల్లికార్జున ఖార్గే, అటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మరి ఇద్దరి మధ్యలో ఒక మాటలు యుద్ధం అయితే కొనసాగింది కొద్దిసేపటి వరకు అంటూ కూడా ఇచ్చారు. సో అది కూడా చూద్దాం. ఇక కొత్త బంగారు లోకం అంటూ మరొక వార్త అయితే మనకి సంచలనంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక చూస్తే ఇది మా బిల్లు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మహిళల బిల్లు మీద సోనియా, కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా విజయం అన్న చిదంబరం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మనకి హెడ్లైన్స్గా మాత్రం మనం ఫస్ట్ చూసుకుంటున్నాం. ఇక ఇంటింటికి అభయహస్తం అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి గ్యారంటీ కార్డ్స్ అనేవి ప్రతి ఇంటికి కూడా చెందాలి అంటూ ప్రతి ఇంటికి కూడా తిరిగి మరి కాంగ్రెస్ యొక్క గ్యారంటీ కార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా ఈ కాంగ్రెస్ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అధికారంలోకి రాగానే అమలయ్యేటటువంటి ప్రతి దానిని కూడా అమలు చేస్తున్నటువంటి ప్రతి పని గురించి, అభివృద్ధి పనుల గురించి, అన్నిటి గురించి కూడా ప్రతి ఇంటికి వివరిస్తూ ఆ యొక్క గ్యారంటీ కార్డ్స్ని ఇస్తూ కాంగ్రెస్ యొక్క బలోపేతానికి ఎలా ముందుకు నడిపించాలి ఏంటి అనే దాని గురించి కూడా వివరణలు ఇస్తూ ప్రతి ఇంటికి కూడా అభయహస్తంగా ఉంటామని చెప్తూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని కూడా అక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఇంకా రాజకీయ కక్షతోనే ఇరికించారు అంటూ స్కిల్ నిధులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కూడా మనకి ఇక్కడ స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి నిన్నటి వరకు అయితే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఉండొచ్చు అన్నట్లుగా కొన్ని వార్తలు సంచలనం రేపినప్పటికీ కూడా మళ్ళీ దానిని రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా మళ్ళీ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిపోయింది. సో అలాగే భారత్ చంద్రుడిని చేరుకుంటే పాక్ అడుక్కు తింటోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో భారత్ ఏమో చంద్రుడిని చేరుకుని గొప్పగా దూసుకుపోతూ ఉంటే ఇక్కడ పాకిస్తాన్ మాత్రం అడుక్కు తింటుంది అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ప్రతి ఒక్కటి కూడా మనం డీటెయిల్గా చూసుకుంటూ వచ్చినట్లయితే చూద్దాం. ఫస్ట్ మనకి ప్రధానంగా అంటే మహిళలకు వందనం అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే పార్లమెంటుకు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది మనకి ఇక్కడ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో 33% కోటా మహిళలకు సంబంధించి అనేది మనకి ఇచ్చారు. అలాగే నారీ శక్తి వందన్ అధినియం అంటూ ఆ యొక్క పేరిట బిల్లును ప్రవేశపెట్టినటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ అంటూ కూడా ఇచ్చారు. ఇక పార్లమెంటు కొత్త భవనంలో తొలి రోజునే చారిత్రాత్మక అడుగు వేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెన్షన్ చేశారు. అలాగే ఇక 15 ఏళ్ల పాటు రిజర్వేషన్, ఆ తర్వాత పెంచుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు
ఉండొచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూస్తే ఎస్సీ ఎస్టీ మహిళా కోటా సీట్లు అలాగే 3 వంతులని ఉంటాయి. పునర్విభజన లెక్కలను బట్టి రొటేషన్ పద్ధతిలో అమలు చేసే విధానం కూడా ఉంటుంది అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. మహిళలకు వందనం అనే దానికి సంబంధించి డీటెయిల్స్లలో మనకి అంటే పార్లమెంట్లో మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపినట్లుగా లోక్సభలో అలాగే రాష్ట్రాల అసెంబ్లీలో 33% మహిళల రిజర్వేషన్ కోటా శాతం అనేది మనకి ఇవ్వటం జరిగింది. ఇంకా అలాగే చూస్తే పునర్విభజన లెక్కలను బట్టి కూడా రొటేషన్ పద్ధతిలో అమలు చేశారు. బిల్లు ఆమోదం పొందిన అమలయ్యేది మాత్రం 2027 తర్వాతే అంటూ ఇచ్చారు. జనగణనకు నియోజకవర్గాల పునర్విభజన లింకే దీనికి కారణం అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే కొత్త పార్లమెంట్ భవనంలోని ప్రధాని మోదీ, సోనియా, ఖార్గే వీళ్ళంతా కూడా అక్కడ మరి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో ముచ్చటిస్తున్నటువంటి ఆ పిక్స్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం చూడొచ్చు. ఇక భగవంతుడు నన్ను ఎంపిక చేశాడు అంటూ ప్రధాని మోదీ కూడా చెప్పడం జరుగుతుంది. దేనికి అనేది చూస్తే మహిళా బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఏకగ్రీవ ఆమోదానికి సహకరించండి అని చెప్పేసి సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం మరింత సుదృఢం అవుతుందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. అలాగే దేశ మహిళలందరికీ కూడా అభినందనలు తెలిపినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అయితే 12 పేజీలు ఇచ్చారు. మనకైతే మెయిన్ ప్రస్తావించిందంటే భగవంతుడు నన్ను ఎంపిక చేశాడు మహిళల యొక్క బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఎంతగానో దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతో సంతోషిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక దేశ ప్రజలందరికీ మహిళలందరికీ కూడా ఆయన అభినందనలు కూడా తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ అని కూడా ఈ విషయంలో మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా చూస్తే ఖర్గే నిర్మల మధ్య మాటల యుద్ధం కొనసాగింది అంటూ తమ గురించే చెప్పుకోలేని మహిళలకు పార్టీలు టిక్కెట్లు ఇస్తాయన్న ఖార్గే తమ పార్టీలోని మహిళలకు ప్రధాన సహకారత కల్పించారని చెప్పేసి కూడా నిర్మల కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఒక అధికార పార్టీలు కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం ఖర్గే కావచ్చు నిర్మలా సీతారామన్ కావచ్చు మొత్తంగా అయితే మాటల యుద్ధం కొంతసేపటి వరకు కొనసాగింది అనేది జస్ట్ స్మాల్ హెడ్లైన్గా మాత్రం మనకి ఇక్కడ ప్రస్తావించారు మెయిన్ పేపర్లో. సో మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో ఇచ్చారు చూడొచ్చు. మొత్తంగా అయితే తమ గురించే చెప్పుకోలేని మహిళలకు పార్టీలు టికెట్లు ఎట్లా ఇస్తాయని చెప్పేసి అన్నటువంటి ఖార్గే గురించి ఈ వాదనంతా కూడా మనకి తెలుస్తుంది. సో అలాగే ఇది మా బిల్లు అంటూ మరొక దగ్గర ఉంది. ఎవరు ఏంటి అని చూస్తే మహిళా బిల్లు మీద సోనియా కాంగ్రెస్ మిత్రపక్షాల విజయం అన్నటువంటి చిదంబరం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూస్తే 10 ఏళ్ళు ఎందుకు ఆగారు సిబల్ బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడారు. రిజర్వేషన్ల ప్రస్తావన లేకున్నప్పటికీ కూడా మద్దతు పలుకుతున్నటువంటి మాయా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే అవన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ 12 పేజీలో ఇచ్చారు. అయితే మొత్తంగా మహిళలందరూ కూడా ఇది మా బిల్లు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ఇంకా దీనిపై ఒక విజయం సాధించామంటూ కూడా మహిళా బిల్లు మీద సోనియా అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. అలాగే ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి విషయం ఏంటి అనేది చూస్తే తెలంగాణ ఏర్పాటులో నెత్తురు చెందింది అనేది మనకి ఒక వార్త. ఇరు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకోలేరు అంటూ కూడా తెలంగాణ ఏర్పాటు కోసం నెత్తురు చెందింది ఇరు రాష్ట్రాల ప్రజలు ఎవరు కూడా సంబరాలు చేసుకోలేదు అంటూ ఇచ్చారు. ఏ రాష్ట్రాలు ఎవరు అనేది మనం చూస్తే ఏపీ విభజన సరిగా జరగలేదు, వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాలు చక్కగా ఏర్పడ్డాయి అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సూటిగా చెప్తున్నటువంటి విషయాలు ఇవి. ఇంకా అలాగే పాత పార్లమెంట్లో మోదీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించడమే అంటూ రాహుల్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక పోరాట స్ఫూర్తి కించపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా రేవంత్ రెడ్డి స్పందించారు, అలాగే రాహుల్ స్పందించారు. ఇంకా మోదీ హయాంలో ఏం జరుగుతుంది ఏంటి, అంతకుముందు ఎలా ఉంది, ఏపీ విభజన సరిగ్గా జరగలేదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాలు మాత్రమే చక్కగా ఏర్పడ్డాయి అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఇంకా తెలంగాణ అవమానించడం, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానిస్తున్నారు మీరు అంటూ కూడా ప్రధానిపై మరి రాహుల్ కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితి, అలాగే రేవంత్ రెడ్డి కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పోరాటాల స్ఫూర్తిని కించపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మోదీ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి
ఇటు కాంగ్రెస్ నుంచి కూడా స్పందించారు, ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా స్పందించారు, ఇటు మంత్రి కేటీఆర్ స్పందించారు, రేవంత్ రెడ్డి స్పందించారు, రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మొత్తంగా అయితే ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలనేది మాత్రం మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయనైతే ఫుల్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ కూడా మోదీ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇరు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకోలేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటులో మాత్రం నెత్తురు చింది అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే 3rd పేజీలో గమనించవచ్చు. ఇంకా అలాగే మరొక వార్త మనం చూస్తే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 6న షెడ్యూల్ ఖరారు అవుతుంది అనేది కూడా షెడ్యూల్ విడుదల చేస్తారు అప్పుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే నెల 3 నుంచి ఈసీ బృందం కూడా పర్యటన కొనసాగిస్తారు. ఇంకా మనం చూసినట్లయితే నివేదిక ఆధారంగా చూస్తే మనం ఇంకొక వార్త చూసినట్లయితే నివేదిక ఆధారంగా ఈసీఐ నిర్ణయం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఓటర్ల జాబితాలపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తి చేశారు. అక్టోబర్ 4న తుది జాబితాను విడుదల చేయడానికి సన్నాహక చర్యలు చేపడుతూ ఉంది అనేది కూడా మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 6న షెడ్యూల్ రిలీజ్ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక డిసెంబర్ తొలి వారంలోనే పోలింగ్ మొదలవుతుంది అనేది కూడా మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని స్పష్టంగా మనకి ప్రధానంగానే ఇచ్చారు ఈ వార్త కూడా. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 14th పేజీలు ఇచ్చారు. ఇక వీరి నివేదిక ఆధారంగా ఈసీఐ నిర్ణయం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఎవరి నివేదిక అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక ఓటర్ల జాబితాపై మాత్రం అభ్యంతరాల ప్రక్రియ పూర్తి చేసేసినట్లుగా తెలుస్తుంది. ఇక అక్టోబర్ 4 నుంచి తుది జాబితాలు కూడా విడుదల చేస్తారు అనేది కూడా మనకి ఎలక్షన్స్కి సంబంధించి కూడా క్లియర్గానే ఇచ్చినట్లుగా చూడొచ్చు మనం. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఇంటింటికి అభయహస్తం అంటూ మనం చూడొచ్చు. గ్యారంటీ కార్డుల పంపిణీ షురూ చేసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వినాయక చవితి రోజు ప్రారంభించినటువంటి జాతీయ నేతలు గ్రామీణ ప్రాంతాల్లో అనూహ్యంగా ఉందంటున్నటువంటి కాంగ్రెస్ నేతలు. ఇక బీఆర్ఎస్ కకావికలం అంటూ రేవంత్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంకా మొన్న జరిగినటువంటి సభలో కూడా కాంగ్రెస్ బలోపేతానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా మరి సిడబ్ల్యూసీ సభలో కూడా అందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మంత్రులు అలాగే చిన్న పెద్ద తేడాలు కూడా అందరూ కూడా అక్కడికి హాజరయ్యారు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంది ఆ సభకు హాజరయ్యారు, లక్షల కొలది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రోజు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో సోనియా గాంధీ ప్రకటించినటువంటి మరి పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ అధిష్టానం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి కార్డుని ప్రజలకు ప్రతి ఇంటికి కూడా అభయహస్తంగా ప్రతి ఇంటికి కూడా అందించడానికి కార్యక్రమాన్ని షురూ చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గ్యారంటీ కార్డుల పంపిణీ షురూ చేశారు. వినాయక చవితి రోజు యొక్క శుభ పరిణామం రోజుగా భావించి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా గ్యారంటీ కార్డ్స్ ఇవ్వడం అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ప్రారంభించిన జాతీయ నేతలు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అనూహ్యంగా ఈ స్పందన నెలకొంది అంటూ కూడా ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా ఎంతో సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో అనూహ్యంగా స్పందిస్తున్నారు అంటూ చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ కకావికలమైపోవడం ఖాయం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకా అలాగే దీనికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి ఇంటికి చేరుకునే కార్యక్రమం ప్రారంభించారు. సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఆ పార్టీ జాతీయ నేతలందరూ కూడా సోమవారం ఇంటింటికి మరి అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని అత్యధిక జనాభాను ఆకర్షించే 6 హామీలను విజయబేరి సభలో సోనియా ప్రకటించినటువంటి సంగతి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మరి అభయహస్తం పేరుతో వాటిని ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నేతలందరూ కూడా చేపట్టారు అంటూ కూడా సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు. సో దాన్ని గమనించవచ్చు. ఇంకా అలాగే రాజకీయ కక్షతోనే ఇరికించారు అనేది మనకి స్కిల్ డెవలప్మెంట్ కేసులోకి సంబంధించి మనకి ఇచ్చారు. ఇక్కడ స్కిల్ నిధులు సంబంధించి దుర్వినియోగానికి ఆధారాలు ఒక్కటి కూడా లేవు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అనవసరంగా ఇరికించారు, రాజకీయ కక్షతో ఇరికించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే మరి మొత్తం కూడా కుంభకోణం జరిగింది అనే విషయంలోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో అదంతా కూడా రాజకీయ కక్షతో చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా రుజువు లేదు అంటూ ఇక్కడ ఆధారాలు ఒక్కటి కూడా కనిపించట్లేదు అంటే మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే బాబు తరపు లాయర్లు క్యాష్ పిటిషన్పై తీర్పు వాయిదా వేశారు. 2 రోజుల్లో వెల్లడిస్తామన్న ఏపీ హైకోర్టు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ అంటూ ఇచ్చారు. ఇక ఈసారి ఫైబర్ నెట్ కేసులో విచారణకు కోర్టు స్వీకరణ
టెరాసాఫ్ట్కు అడ్డదారులని టెండర్లు ఇచ్చారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబుపై అంటూ ఇచ్చారు. రాజధాని ఐఆర్ఆర్ కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే మరొక వార్త చూస్తే బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేశారు చంద్రబాబుకు సంబంధించి అనేది ఇచ్చారు. అలాగే అరెస్టు వెనుక ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, అలాగే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అలాగే దౌర్జన్యంగా జైల్లో వేశారు అంటూ షకీల్ అరకేపూడి ఆణిముత్యంలా బయటకు వస్తారు అంటూ నందమూరి సుహాసిని కూడా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయన ఆణిముత్యంలా బయటకు వస్తారు అంటూ అనేక మంది చెప్పడం జరుగుతుంది. కానీ అనేక మంది కూడా ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అరెస్టు వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మరొక వార్త చూసి ఇక బతికిపోయామంటూ ఇక్కడ మనకు ఒక వార్త ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా బిల్లు ఉంటుంది, రాబోయే ఎన్నికలపై ప్రభావం ఉండదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఎక్కువగా అంటే ఇవ్వలేదు. ఇక్కడ మనకి పునర్విభజన తర్వాత మొత్తంగా పెరగనున్నటువంటి స్థానాలన్నీ అతి వాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో చూడొచ్చు. ఇక భారత్ చంద్రుడిని చేరుకుంటే పాక్ అడుక్కు తింటోంది అంటూ కూడా ఆ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నటువంటి విషయం ఇది అంటూ కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ అయితే మనకి 13th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే భారత్ ఎంతో ముందుకు దూసుకుపోతుంది, పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ మనకి దానికి సంబంధించి మరి అక్కడ మరి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి డీటెయిల్స్ చూడొచ్చు మనం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే నారీ శక్తికి వందనం అంటూ మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఇచ్చారు. మనకి ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే మహిళలకు వందనం అని ఇచ్చారు. ఇక అలాగే మనకి వెలుగు దినపత్రికలో కూడా నారీ శక్తికి వందనం అంటూ ఇచ్చారు. అంటే బిల్లు పాస్ అయితే లోక్సభ అసెంబ్లీలో మహిళలకు ప్రతి మహిళలకు కూడా 33% సీట్లు ఉంటాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక లోక్సభలో మహిళా బిల్లు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. 27 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుకు కదలికలు వచ్చాయి ఇప్పుడు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నారీ శక్తికి వందనం అనేది దానికి సంబంధించి చూసినట్లయితే ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో మరి ఉత్సాహంగా అక్కడ మరి డ్యాన్సులు, కోలాటాలు, కోలాహాలు చేయడం జరుగుతున్నటువంటి ఆ యొక్క పిక్స్ అన్నింటిని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇక లోక్సభలో మహిళా బిల్లు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అనేది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూస్తే 27 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుకు కదలికలు వచ్చాయి, కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత అంటూ కూడా మనకి ప్రధాని చెప్తూ ఉన్నారు. ఇక సభ ముందుకు ఇవాళ లోక్సభలో చర్చ, బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియంగా పేరు. ఇక 15 ఏళ్ల పాటు కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్లు 15 ఏళ్ళ వరకు కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్లు ఆ తర్వాత మళ్ళీ కూడా మార్చుకునే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనేది ఇచ్చారు. ఇంకా చూసి ఇక విధానాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందన్న కేంద్ర ప్రభుత్వం, మెజారిటీ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. ఇక లోక్సభలో ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది 2nd పేజీలో ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రం 10% లోపే ఉంటాయి అంటూ ఇచ్చారు. ఏ రాష్ట్రాల్లోనే చూస్తే మొత్తం 543 మంది సభ్యులను ప్రస్తుత లోక్సభ మహిళా ఎంపీల సంఖ్య 15% కంటే కూడా తక్కువే. రాజ్యసభలో 14% మహిళా ప్రాతినిధ్యం ఉంది అంటూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పురంధేశ్వరి అసెంబ్లీలో ఈ రాష్ట్రాల అసెంబ్లీలో ఈ 10 రాష్ట్రాల్లో కూడా మరి మహిళల ఈ రాష్ట్రాల్లో 10% లోపే ఉన్నాయి అంటూ ఇచ్చారు మనకి. మొత్తంగా అయితే ఇక బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ, ఢిల్లీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న 10 నుంచి 12% మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే అంటూ కూడా ఇచ్చారు. ఇక ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 14.4%, వెస్ట్ బెంగాల్లో 13.7%, జార్ఖండ్లో 12.35% మహిళలకు ప్రాతినిధ్యం ఉంది అంటూ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అనేది క్లియర్గా ఇచ్చేశారు. సో అలాగే ఇక మరొక వార్త మనం చూస్తే నేను హామీ ఇస్తున్నా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఎవరు అనేది చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఏం హామీ ఇస్తున్నారు అనేది చూస్తే నారీ శక్తి వందన్ అధినియం విషయంలో దేశంలోని తల్లులు, సోదరిమణులు, కుమార్తెలు అందరినీ కూడా అభినందిస్తూ ఈ బిల్లును చట్టంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను అంటూ మహిళల హక్కులకు భరోసా కల్పించేందుకు, వారి శక్తిని ఉపయోగించుకునేందుకు ఇంకెన్నో ముఖ్యమైన గొప్ప
గొప్ప పనుల కోసం దేవుడు నన్ను ఎంచుకున్నాడు అంటూ ఆ దిశగా నేను ప్రయాణిస్తున్నాను అంటూ కూడా మా ప్రభుత్వం మరోసారి అడుగు వేసింది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ 19న చరిత్రలో నిలిచిపోతుంది అంటూ కూడా లోక్సభ అసెంబ్లీలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినామంటూ ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఇక నేను హామీ ఇస్తున్నాను వీటన్నిటికి సంబంధించి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక అది కూడా మాదే అంటూ సోనియా మాట్లాడుతున్నారు. సోనియా ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే మహిళా రిజర్వేషన్ బిల్లు తాము తెచ్చినదేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. ఇక మంగళవారం పార్లమెంట్లో వస్తున్నటువంటి సమయంలోని మీడియా ప్రశ్నించగా అది మాదే అని చెప్పి వెళ్ళిపోయినటువంటి సోనియా అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేసినట్లుగా ఇక్కడ మనకి గమనించవచ్చు. ఇంకా అలాగే పాత బిల్డింగ్కు బై బై అంటూ మనకి ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఇచ్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలంతా కూడా మంగళవారం పార్లమెంటు పాత బిల్డింగ్ నుంచి బై బై చెప్పారు. ఇక ఆ బిల్డింగ్ సెంటర్ హాల్లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి ప్రధాని ఆ తర్వాత బయటకు వచ్చేసారు. ఇక ఆయన వెంట మంత్రులు, ఎంపీలు ర్యాలీగా నడుచుకుంటూ పార్లమెంటు కొత్త బిల్డింగ్ వరకు చేరుకున్నారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు వందే మాత్రం భారత్ మాతాకి జై అంటూ నినాదాలు కూడా చేశారు. పలువురు మంత్రులందరూ కూడా అంటూ ఇక ప్రధాని నరేంద్ర మోదీ వెంట అనేక మంది ఒక ప్రయాణం చేశారు కొత్త బిల్డింగ్ వరకు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే చూసినట్లయితే ఇక అమలు ఎప్పటి నుంచి అనేది క్వశ్చన్ మార్క్ పెట్టారు. 2026 తర్వాత డిలిమిటేషన్ అయ్యాకే ఈ చట్టం అమలవుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక అమలయ్యేందుకు ఛాన్స్ ఆ తర్వాత 15 ఏళ్లే అంటూ కూడా ఇచ్చారు. మరి తర్వాత చట్టానికి కాల పరిమితి అవసరమైతే ఆ తర్వాత మళ్ళీ పొడిగించుకోవచ్చు అనేది కూడా ఒక నినాదం అయితే ఉంది అనేది మనకి ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మహిళల యొక్క బిల్ పాస్ కోసం 33% రిజర్వేషన్ పాస్ కోసం మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక 3 దశాబ్దాలుగా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 1996 నుంచి ఆమోదానికి నోచుకోలేని మహిళా బిల్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే దేవగౌడ, వాజ్పేయి హయాంలో కూడా అనేక సార్లు ఫెయిల్ అయ్యాయి. మన్మోహన్ హయాంలో కూడా రాజ్యసభలో మాత్రమే పాస్ అయింది తప్ప ఇంకా ఇది ఎక్కడ కూడా పాస్ అవ్వలేదు అంటూ కూడా మనకి ఇక్కడ చదివితే వీటికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం 9th పేజీలో గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా టీచర్ పోస్టులకు సగానికి పైగా మహిళలకే ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి మనం చూసినట్లయితే డిఎస్సి డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు గ్యారంటీ అంటూ మంత్రి కేటీఆర్ 6 గ్యారంటీల అమలు అసాధ్యం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూస్తాం. ఇక జనవరిలో జేఈఈ, మేలో నీట్ ఉంటుంది అంటూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాగే డేట్లు ప్రకటించినటువంటి ఎన్జీఈ అంటూ కూడా ఇచ్చారు. అంటే జనవరిలో జేఈఈ ఉంటుంది, ఆ తర్వాత మేలో నీట్ ఎగ్జామ్ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు అనేది చూస్తే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ 1 ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ఇచ్చారు. మే 5న నీట్ ఉంటుందని కూడా వెల్లడించినటువంటి విద్యాశాఖ అధికారులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే టీచర్ పోస్టులకు సగానికి పైగా మహిళలకే అంటూ ఇచ్చారు. డిఎస్సి డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే చూస్తే భర్తీ చేయనున్నటువంటి జాబ్స్ 5089, అందులో మహిళలకు 2589 పోస్టులు కేటాయించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సగం జిల్లాలోని సబ్జెక్టు పోస్టులు లేవు అంటూ కూడా ఇచ్చారు. ఉన్న చోట సింగిల్ డిజిటే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పోస్టులు ఎక్కడ లేవు, ఒకవేళ ఉన్న జిల్లాలో అది సింగిల్ డిజిట్ మాత్రమే, ఒక పోస్ట్ మాత్రమే అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే హైదరాబాద్లోనే ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఈఆర్టీ నుంచి అప్లికేషన్లు షురూ చేసుకోవచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం 2nd పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక
ఇంకా 6 గ్యారెంటీలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు గ్యారెంటీ అంటూ ఇచ్చారు. 6 గ్యారెంటీలకు సంబంధించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇంకా చూద్దాం, ప్రజలను ఆ పార్టీ మభ్యపెడుతుంది, అలాగే బీజేపీ మతం పేరుతో మభ్యపెడుతుంది, చిచ్చు పెడుతుంది. ప్రజలకి 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ మభ్యపెడుతుంది, ఇటు మత చిచ్చులతో బీజేపీ మభ్యపెడుతుంది అంటూ చెప్తున్నారు. రజాకార్ అంటూ చిల్లర మల్లర చేస్తున్నారు, సినిమాలు తీస్తున్నదని ఫైర్. ఇక బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కాంగ్రెస్ లీడర్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తం కూడా ఇలా జరుగుతుంది, నెక్స్ట్ రాబోయే 6 గ్యారెంటీలు అమలు కూడా అంత సాధ్యం కాదు అంటూ ఇంకా అటు కాంగ్రెస్ పైన ఇటు బీజేపీ పైన ఫైర్ అవుతున్నటువంటి మంత్రి కేటీఆర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూస్తే ఉస్మానియాలో జెండర్ మార్పిడి సర్జరీలు జరుగుతున్నాయి అంటూ ఇచ్చారు. ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ కింద ఉచితం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 22 తీర్మానాలు చేసినటువంటి బోర్డు అంటూ కూడా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో మనం చూడొచ్చు. ఇక అలాగే ప్రేమించడం లేదని యువతి నోట్లో పురుగుల మందు పోసిండు అంటూ మరొక వార్త ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక ప్రాణం మీదకి తెచ్చిన సోషల్ మీడియా పరిచయం అనేది కూడా మనం గమనించవచ్చు. సో చూసినట్లయితే డీటెయిల్స్గా చూసినట్లయితే ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ మహిళ మృతి చెందింది. పరారీలో నిందితుడున్నాడు, అతడికి ఇప్పటికే పెళ్లి, 2 పిల్లలు ఉన్నారు. కుమ్రం భీం జిల్లా వెంకట్రావుపేటలో జరిగినటువంటి ఈ ఘటన అనేది ఇచ్చింది. ఇక ప్రాణం మీదకు తెచ్చిన సోషల్ మీడియా. సిద్దిపేటలోని యువతి ఇంటికి వచ్చిన యువకుడు కత్తితో మెడపై దాడి చేసిన యువతి బంధువులు తీవ్ర గాయాలు, గాంధీ హాస్పిటల్కి తరలింపు అంటూ మరొక చోట ఒక వార్త సంచలనంగా తెలుస్తుంది. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎత్తి పేజీలో చూడొచ్చు అనేది గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే వచ్చే నెలలో రాష్ట్రానికి ఈసీ బృందం అనేది మనకు ఒక వార్త సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే అక్టోబర్ 3 నుంచి 5 దాకా పర్యటనలు కొనసాగుతాయి అనేది ఇచ్చారు. ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ చేయనున్నటువంటి సిఈసి, అలాగే వివిధ శాఖల అధికారులతో కూడా భేటీలు కొనసాగిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఎలక్షన్ కమిటీకి స్పీడమ్ చేసింది. త్వరలోనే అసెంబ్లీ గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసినటువంటి ఈ టీం అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు 3 రోజుల తెలంగాణ పర్యటనకు రానుంది అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోని ఇవి మొత్తం కూడా డీటెయిల్గా తెలుపుతున్నారు అంటూ మనకి ఇచ్చారు. ఇక కమిషనర్లు ఉన్నతాధికారులతో కూడినటువంటి 17 మంది సభ్యుల బృందం అక్టోబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్లకు సంబంధించినటువంటి సమీక్షలు కూడా జరుగుతాయి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా దీనికి సంబంధించి మనం 5th పేజీలో గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఇండియా కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు పెడుతోంది అనేది మనకు ఒక వార్త అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఇచ్చారు. అలాగే తైవాన్పై చైనా యుద్ధ విమానాలు అనేది మనకు మరొక వార్త ఇచ్చారు. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా తైవాన్పై చైనా యుద్ధ విమానాలు అనే దానికి సంబంధించి చూస్తే తైవాన్ పైకి చైనా సైటర్ జెటీలను పంపుతూ కవ్వింపు చర్యలు చేపడుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కవ్వింపు చర్యలకు తైవాన్పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, యుద్ధ విమానాలను పంపిస్తూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే 24 గంటల్లోనే 103 యుద్ధ విమానాలను పంపించినటువంటి చైనా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే తైవాన్ గగనతలంపైకి చైనా ఇవన్నిటిని కూడా పంపిస్తూ చేస్తూ ఉంది అనేది మనకి ఇచ్చారు. ఇంకా అలాగే చూద్దాం, 103 యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంపైకి చైనా పంపించింది. మంగళవారం మరో 55 చైనీస్ ఫైటర్ జెట్లను కూడా 7 యుద్ధ నౌకలను కూడా తైవాన్ మీదకి పంపించింది. అలాగే జలసంధిలోని అనాధికారిక మీడియన్ లైన్ బార్నర్ను కూడా దాటాయి. ఇక దీంతో 2 దేశాల్లో కూడా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొనే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే ఇటు తైవాన్ పైన చైనా యుద్ధ విమానాలు పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ గొడవలకు రెచ్చగొట్టే విధానాలను చాలా వరకు చేస్తూ ఒక 24 అవర్స్లోనే 103 యుద్ధ విమానాలను మరి తైవాన్ పైకి పంపించినట్లుగా మనం గమనించవచ్చు. దాని ద్వారానే ఇప్పుడు రెండింటి మధ్యలో కూడా 2
ఈ 2 దేశాల్లో కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి చైనాని వదిలిపెట్టేది లేదు అన్నట్లుగా మాత్రం ఇంకా తైవాన్ కూడా అక్కడ చాలా ఆవేశంతో ఉందని చెప్పొచ్చు. ఇంకా రెండిటి మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొంటున్నాయనేది మనకి క్లియర్‌గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూస్తే ఇండియా, కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు పెడుతోంది అనేది మనకి మరొక వార్త కనిపిస్తుంది వెలుగు దినపత్రికలోనే. సో చూసినట్లయితే ఇండియా, కెనడా మధ్య దౌత్యపరమైనటువంటి విభేదాలు చాలా వరకు అలాగే తమ తమ దేశాల్లోని డిప్లొమాట్స్కి సంబంధించి అలాగే తమ తమ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దాని గురించి అలాగే ఇంకా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క డిప్లొమాట్స్ కూడా బహిష్కరించేదాకా కూడా పరిస్థితి నెలకొంటుంది అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇంకా దీనికి సంబంధించి చూసినట్లయితే ఖలిస్తానీ టెర్రరిస్టులకు సంబంధించి చీఫ్ మార్ఫీ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డారు. ఇక దాని వెనుక ఇండియా ఏజెంట్లు కూడా వారికి సంబంధించినటువంటి ఈ యొక్క హత్యకు సంబంధించి ఇండియా ఏజెంట్ల హస్తం కూడా ఉండొచ్చు ఒకవేళ అనేది కూడా ఒక సంచలన వార్త అయితే మనకి ఇక్కడ. అంటే ఇండియాపై ఎందుకు వీళ్ళు వస్తున్నారు అనే దానికి చూసినట్లయితే ఇండియా హస్తం కూడా ఈ యొక్క హత్యల వెనుక వారి హస్తం ఉంది, ఏజెంట్ల హస్తం ఉంది అనే దానికి సంబంధించి మాత్రమే ఇండియాపై కెనడా మధ్య ఖలిస్తానీ యొక్క చిచ్చు రగులుతోంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అలాగే చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కేటీఎఫ్ చీఫ్ హార్డిన్ సింగ్ నిజ్జర్ హత్య కేసు వెనుక ఇండియా ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో అక్కడ పార్లమెంట్లోని సంచలన వ్యాఖ్యలు చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనప్పటికీ కూడా ఇండియా, కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు మొదలైంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ఈరోజు ఈ పేపర్లో కూడా చూసినా కూడా ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే న్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.